ఆకాశవాణి ఈనాటి సింగిడి కార్యక్రమంలో వరల్డ్ రేడియో డే సందర్భంగా రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం వింటారు. వరల్డ్ రేడియో డే సందర్భంగా ముందుగా శ్రోతలందరికీ శుభాకాంక్షలు. టెక్నాలజీతో కమ్యూనికేషన్ రంగం అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో సమాచారం కనురెప్ప పాటులో ప్రపంచ నలుమూలలకి చేరుతుంది. ఇంటర్నెట్ ప్రజలకి చాలా అందుబాటులో ఉండడంతో మనకి నచ్చిన కార్యక్రమం కోసం ఎదురుచూడటం నుండి పాడ్కాస్ట్లు, ఓటీటీలు, యూట్యూబ్ల యుగానికి వచ్చేశాం. సంగీతం, సమాచారం, న్యూస్, సెన్సేషన్ అన్నీ మునివేళ్లలో ఉన్న బిగ్ బ్రదర్ ఆఫ్ కమ్యూనికేషన్ రేడియో తన స్థానాన్ని అలాగే కాపాడుకుంది. గత 100 సంవత్సరాలుగా రేడియో వెనక ఉండి ప్రజలని కేవలం ధ్వని తరంగాలతో కట్టిపడేసిన రేడియో సాంకేతిక బృందానికి, ప్రయోక్తలకి, ప్రొడ్యూసర్లకి హ్యాట్స్ ఆఫ్. రేడియో 2వ శతాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 2025వ సంవత్సరం వరల్డ్ రేడియో డే, రేడియో యాజ్ అ టూల్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనే అంశంతో యునెస్కో ప్యారిస్ ఒప్పందాన్ని సాకారం చేసే ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా రేడియో ఎంత ముఖ్యమైన పాత్ర పోషించిందో గుర్తుచేస్తూ ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో సుస్థిర జీవన విధానాన్ని రేడియో మాధ్యమం ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ప్రోత్సహిస్తోంది. సుస్థిర జీవన విధానంపై ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో చేయబోతోంది. ఈ సందర్భంగా మనతో కొందరు ప్రముఖులు తమ సందేశాన్ని పంచుకుంటున్నారు. ప్రజాసేవలో హైదరాబాద్ నగరమే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తూనే రచయిత్రిగా, చిత్రకారులుగా సమాజంలో ఉన్న ప్రశ్నలకి తన క్యాన్వాస్తో వేదికని ఇస్తూ ప్రజల ముందుకి తీసుకొస్తున్నారు కోటా నీలిమా గారు. ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలని అభినందిస్తూ వరల్డ్ రేడియో డే సందర్భంగా తన సందేశాన్ని పంచుకున్నారు. వరల్డ్ రేడియో దినోత్సవం సందర్భంగా శ్రోతలందరికీ, అలాగే ఆల్ ఇండియా రేడియోలో ఎంతో ఏళ్ల నుంచి, ఎన్నో డెకేడ్స్ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తున్న ఎంతోమంది బ్యూటిఫుల్ వాయిసెస్ అందరికీ శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ ఆన్ వరల్డ్ రేడియో డే. రేడియో అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వైడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఎఫోర్డబుల్ రేడియో, అలాగే రీచ్లో ఉండేది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్. ఇది మొత్తం వరల్డ్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. దీని తర్వాతే టీవీ, దీని తర్వాతే మిగతా అన్ని మీడియమ్స్ మొదలైనవి. ఈ రోజున అఫ్కోర్స్ వీ హ్యావ్ ఇంటర్నెట్, ఇలాంటివన్నీ ఫార్ మోర్ ప్రోగ్రెసివ్ మెథడ్స్ ఉన్నాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ఒక టైంలో ఒక రేడియో ఉండేది. ఆ రేడియో ఈరోజు కూడా పనికొస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లాంటి విషయాలు ఏవైతే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టి మన మొత్తం వరల్డ్ని గ్లోబల్గా సేవ్ చేయడానికి పెట్టిన గోల్స్ని మనం ఎలా అయితే ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందో, దాంట్లో రేడియో ఒక పెద్ద పాత్ర, చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనం గ్లోబల్ వార్మింగ్ కానీ, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కానీ, వీటన్నిటిని సేవ్ చేయటానికి తీసుకొచ్చిన గ్లోబల్ సస్టైనబుల్ గోల్స్ అవి. ప్రతి కంట్రీకి బాధ్యత ఆ గోల్స్ని మనం ఎంతవరకు పూర్తి చేయగలం అనేది. కానీ అక్కడున్న గవర్నమెంట్స్ కానీ అవి ఎప్పుడు సక్సీడ్ అవుతాయి ఈ గోల్స్లో అంటే ప్రైమరీగా ప్రజలు దాంట్లో సర్వ్ చేస్తే ఆ గోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి. ఇప్పుడు ఆ గోల్స్ అంటే ఏమిటి? ఇప్పుడు క్లైమేట్ చేంజే తీసుకోండి. ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్, వాటిని మనం ఫుల్ఫిల్ చేద్దాము అంటే ఫస్ట్ అసలు ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి, దాని గురించి లెర్నింగ్, ట్రైనింగ్ ఉండాలి. దానికోసం రేడియో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ అని నా ఉద్దేశం. అందుకనే ఈ రోజున మనం ఎప్పుడైతే వరల్డ్ రేడియో డే క్లైమేట్ చేంజ్ మీద స్పెసిఫిక్గా మనం ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నాం, మనం ఒక ఎజెండాకి, ఏదైతే వచ్చే జనరేషన్స్కి మనం ఈ ఎర్త్ని
అలాగే మన ఎన్వైర్మెంట్ని, మనం ఉండే సమాజంలో ఏ రకంగా చక్కగా సుఖంగా ఉండాలి అనే ఆ మోటోతో ముందరికి వెళ్తున్నప్పుడు ఆల్ ఇండియా రేడియో లాంటి మీడియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏఐఆర్ అన్న వెంటనే ఏఐఆర్ మోటో గుర్తొస్తుంది. బహుజన హితాయ బహుజన సుఖాయ. అందరి హితంలో అందరికీ మంచి చేయడం, అందరం సుఖంగా ఉండటం, ఇది మన ఏఐఆర్ మోటో. ఆ మోటోని క్రితం 75 ఏళ్లుగా చాలా మంచిగా చాలా చక్కగా ఫాలో చేసి మొత్తం వరల్డ్లో అసలు రేడియో అంటే ఇంపార్టెన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ బట్ ఆల్సో ఇన్ఫర్మేషన్. ఎలా మనం ప్రజల్లో స్ఫూర్తి తీసుకొచ్చి వాళ్ళని ఎలా ఇలాంటి క్లైమేట్ చేంజ్ లాంటి వాటి మీద స్పందించేట్టు చేయటానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసింది ఆల్ ఇండియా రేడియో. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు ఫర్ ద వరల్డ్ రేడియో డే. సుస్థిర జీవన విధానం కోసం ఏర్పరచుకున్న 17 లక్ష్యాల్లో 3, 6, 11, 13 కూడా డ్రింకింగ్ వాటర్ అలాగే గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినవే. ఒక దశాబ్ద కాలంగా హైదరాబాద్ నగరాన్ని వాటర్ ఫ్రీ నగరంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఎన్నో కొలనులు, బావులు, బౌలీలు పరిరక్షిస్తూనే ప్రైవేట్ పబ్లిక్ కమ్యూనిటీ స్పేసెస్లో ఇంకుడు గుంతలు అసలు ఎలా నిర్మించాలి, ఎందుకు నిర్మించాలి, వాటిని ఎలా కాపాడుకోవాలో రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనే ఎన్జిఓ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నారు కల్పన రమేష్ గారు. So when you see a small house ఒక 500 square feet roof top అనుకోండి, దానికి యూ కెన్ డూ a 6 feet pit, ఒక 3 feet డయామీటర్, ఒక 4 feet డయామీటర్లో 6 feet pit చేయొచ్చు. దీన్ని మీరు బోర్వెల్ పక్కన చేసుకోవచ్చు, లేదు బోర్వెల్ చుట్టూ కూడా చేయొచ్చు. బట్ బోర్వెల్ పక్కన చేసేది ఇస్ అ మోర్ బెటర్ వే ఆఫ్ డూయింగ్. సపోజ్ మీకు ఇంకా కొంచెం ఏరియా ఉందంటే మీరు ఇంకా ఒక ఇంజెక్టింగ్ బోర్ అంటే ఇంకా డీపర్గా 6 feet కంటే ఒక 150 feet 200 feet డీపర్ బోర్వెల్ కూడా చేసి మీ రూఫ్ టాప్ వాటర్నంతా మీరు అక్కడ పెట్టవచ్చు. 1000 square feet ఉంటే దాదాపు ఒక్క డే రెయిన్ఫాల్, మన హైదరాబాద్ రెయిన్ఫాల్ తీసుకుంటే దాదాపు 2000 to 4000 liters ఆఫ్ రూఫ్ టాప్ వాటర్ 1 డేలో మీరు సేవ్ చేయవచ్చు. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి, మన అందరి ఇళ్లలో సంప్స్ ఉన్నాయి. సంప్ దగ్గర ఒక చిన్న ఫిల్టరేషన్, ఒక చిన్న మ్యాన్ హోల్ లాగా ఒక 2 feet డీప్ 2x2, దాంట్లో కోల్, కొంచెం గ్రావెల్, కొంచెం ఇటుకరాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు పుట్ సమ్ లైమ్ ఆల్సో యూ కెన్ పుట్. బట్ మేజర్ ఎలిమెంట్ షుడ్ బి కోల్, గ్రావెల్ అండ్ శాండ్. గ్రావెల్ అంటే చిన్న 25 mm 20 mm కంకర్ అంటాం. అండ్ దాని లేయర్స్లో అంటే పెద్ద రాళ్ళు కింద, స్మాల్ లేయర్స్ కింద అట్లా ఒక 50% వరకు ఫిల్ చేసి మిగతాని ఓపెన్గా ఉంచాలి. అంటే 50% కాకపోతే 20% అన్నా మీరు ఫిల్ చేసి ఎక్కువ వాటర్ ఉండడానికి స్పేస్ ఇవ్వండి. ఒక్కొక్క రెయిన్ వాటర్ పిట్స్ నేను చూస్తున్నాను పైదాకా ఫిల్ చేసి అసలు వాటర్ వెళ్ళడానికి ప్లేస్ ఎక్కడ ఉంది? భూమిలో ఉన్నది పైప్ కాదు కదా, ఇట్ టేక్స్ టైం. ఇట్లా పైప్ లాగా నీళ్ళు వెళ్ళిపోదు, ఇట్ టేక్స్ టైం టు సింక్. అందుకని స్టోరేజ్ ఇప్పుడు కానివ్వండి, గ్రావెల్, ఇసుక, లైమ్ ఇవన్నీ కూడా దాన్ని పీల్చుకొని లోపలికి పంపాలి. ఎగ్జాక్ట్లీ, దాంట్లో ఫిల్టర్ అయ్యి వాటర్ విల్ గో ఇన్ సెట్. పైన మీరు ఒక గోనె సంచి కానీ లేదు యూనో ఈ మస్కిటో ఫిల్టర్ నెట్స్ వస్తాయి, ప్లాస్టిక్ మెష్. ప్లాస్టిక్ ఎందుకంటే రస్ట్ అవ్వకుండా ఉంటుంది. దాన్ని కూడా శాండ్ లేయర్ కింద పెట్టుకుంటే ఇంకా మీకు ప్రతి ఒక్క సిల్ట్ లేయర్. ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చినాయి అంటే వీవైర్ ఫిల్టర్ అని స్టీల్ ఫిల్టర్ ఒకటి వస్తుంది. మీ బోర్వెల్కి ఆ స్టీల్ ఫిల్టర్ ఫిట్ చేయవచ్చు మీరు. వీవైర్ ఫిల్టర్ అనేది 8000 నుంచి 10,000 దాకా ఒక ఫిల్టర్ అమ్ముతారు. మీరు దాని చుట్టూ పిట్ చేసి ఫిల్టర్ పెడితే 0.5 మైక్రాన్ శాండ్ ఆర్ ఎనీ పార్టికల్ లోపలికి వెళ్ళదు. ఆ ఫిల్టర్లో ఒక 500-600 హోల్స్ ఉంటాయి. వాటర్ మాత్రమే తీసుకుంటుంది, సిల్ట్ మీ పిట్లో ఉండిపోతాయి. సో మీరు ఎవ్రీ టైం ఈ కంకర్లు ఇవన్నీ క్లీన్ చేసే ఓపిక మాకు లేదు అంటే ఇప్పుడు కొత్త రకంగా ఫిల్టర్స్ వచ్చినాయి. ఆ స్టీల్ ఫిల్టర్స్ పెట్టుకోండి, దాని పేరు వీవైర్ ఫిల్టర్ అని. మీరు యూ కెన్ గో ఆన్ యూట్యూబ్, యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ యూ కెన్ there are many companies that sell this weeware filter అని. అది 310 గ్రేడ్ పైన స్టీల్ ఉంటుంది. సో there won't be any rusting అంతా. దాన్ని పెట్టి మీరు చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ ఈరోజు వచ్చిన ఇంత ఎక్కువ వర్షం నీళ్ళు 50 to 60% మీ సంప్స్లో తీసుకోండి.
రీయూజ్ చేయండి. 40-50% ఆ సంప్ నుంచి ఓవర్ఫ్లో పుట్ ఇట్ ఇన్ యువర్ రీఛార్జ్ పిట్. ఓకే, దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వే. అందరి దగ్గర రూఫ్ టాప్ నుంచి కిందికి వచ్చే పైపులు ఉన్నాయి, దట్ ఈస్ రెడీమేడ్. సంప్లు ఉన్నాయి అందరి దగ్గర, బోర్వెల్ కూడా ఉన్నాయి. బోర్వెల్ చుట్టూ ఒక 6 feet పిట్ చేయడం మనం డెఫినెట్లీ చేయవచ్చు. లేదు ఇంకా కొంచెం ఖర్చు పెట్టవచ్చు అంటే దాని పక్కన ఒక పిట్ చేసి ఇంకో ఇంజెక్టింగ్ బోర్వెల్ అని ఒక 200 feet 150, అది కూడా మనం స్టడీ చేసి చేయాలి. ఇప్పుడు మీ ఆల్రెడీ ఉన్న బోర్వెల్లో పెద్దగా నీళ్ళు రాలేదు, అక్కడ రీఛార్జ్ అవ్వదు అనే బోర్వెల్లో మీరు రీఛార్జ్ చేస్తే యూజ్ లేదు. ఓకే, సో ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు డెడ్ బోర్వెల్స్ అని ఉంటాయి. ఈ డెడ్ అయిపోయింది బోర్వెల్, ఇంకా నీళ్ళు రావట్లేదని వదిలేసాం, కానీ అవి రీఛార్జ్కి పనికొస్తాయి. సో డెడ్ బోర్వెల్స్ చుట్టూ ఇప్పుడు ప్రతి కాలనీలో 4 బోర్లు పనిచేస్తాయంటే 8 బోర్లు పనిచేయట్లేదు. ఆ పని చేయని బోర్లలో సింపుల్ ట్యాంకర్ టెస్ట్ అని ఉంటుంది. ఒక 5,000 or 3,000 లీటర్స్ ట్యాంకర్ తీసుకొని ట్యాంకర్ వాటర్ని అందులో పెట్టండి. అవి అన్నీ మంచిగా పీల్చుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ రీఛార్జ్. ఆ వాటర్ వెనక్కి వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ రీఛార్జ్, పనికి రాదని అనుకో. ఇట్లా ఒక సింపుల్ టెస్ట్ మీరు చేసి మీ దగ్గర ఉన్న పని చేయని బోర్వెల్స్ని ఫస్ట్ టార్గెట్ చేయండి. దాంట్లో రెయిన్ వాటర్ని ఎలా పంపించాలి, ఎక్కడ మీ కలెక్షన్ పాయింట్స్, మీ కాలనీలో ఎక్కడెక్కడ రెయిన్ వాటర్ కలెక్ట్ అవుతుంది. కొంతమంది అయితే ఫన్నీగా రెయిన్ వాటర్ని తీసుకెళ్ళి ఎస్టిపిలో కనెక్ట్ చేసిన కమ్యూనిటీస్ ఎన్నో ఉన్నాయి. అసలు ప్యూర్ రెయిన్ వాటర్ మా ఇంట్లో తాగుతాం, ఆ రెయిన్ వాటర్ తీసుకెళ్ళి సివరేజ్ వాటర్లో కలపడం ఏంటి, దాంట్లో ఇంత పవర్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి ఇవ్వడం ఏంటి. ఆ రీసైకిల్డ్ వాటర్ కూడా ఇప్పుడు ఒక కాలనీకి 2 lakh లీటర్ మీకు రీసైకిల్డ్ వాటర్ కావాలి గార్డెన్స్ కంటే, బట్ 5 lakh లీటర్ జనరేట్ అవుతుంది. 2 lakh వాడేసి 3 lakh అనేది వృధా చేస్తున్నాం. మళ్ళీ క్లీన్ వాటర్, ట్రీటెడ్ వాటర్ని డ్రైన్స్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు దానికి కూడా ప్రకృతే ఫిల్టర్ చేసిన నీళ్ళని మనం అనవసరంగా మళ్ళీ ట్రీట్మెంట్ ప్లాంట్లో పెడుతున్నాం. ట్రీట్మెంట్ ప్లాంట్లో పెట్టి అసలు ఆ ప్రాసెస్ అవసరమే లేదు. డైరెక్ట్గా మీరు సంప్స్లో తీసుకోవచ్చు. చాలా ఎక్కువ రెయిన్ వాటర్ వస్తుంది. అసలు రెయిన్ వాటర్ని మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ఒక 1000 square feet రూఫ్ టాప్ ఉంటే 1 lakh లీటర్స్ ప్లస్ వాటర్ మీకు 1 yearలో మీరు కలెక్ట్ చేయొచ్చు. దట్ మీన్స్ ఎవ్రీ లీటర్ ఇప్పుడు మేము తాగుతాం. సో డ్రింకింగ్ వాటర్ కాస్ట్ ఎంత, 1 rupee 1 liter అని పెట్టుకుందాం. 25 liter క్యాన్ ఇస్ 25 rupees. 1 rupee 1 liter అంటే మీ రూఫ్ టాప్లో 1000 square feetలో 1 lakh లీటర్స్ అంటే 1 lakh rupeesని మీరు ఎవ్రీ ఇయర్ త్రో చేస్తున్నారు డ్రైన్స్లో అని నేను చెప్తాను. సో ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో మొదలైన జర్నీ సస్టైనబుల్ హోమ్, మళ్ళీ సస్టైనబుల్ కమ్యూనిటీ, 100 home కమ్యూనిటీ బికేమ్ ట్యాంకర్ ఫ్రీ. అలా చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ నాకేం అనిపించిందంటే సిటీ వైప్ వాట్ షుడ్ వీ డూ, ప్రొటెక్టింగ్ లేక్స్ అండ్ ప్రొటెక్టింగ్ వెల్స్ ఆల్సో ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు నేను వాటర్ కాన్జర్వేషన్ చేస్తున్నాను, ఈ రీసెర్చ్ కూడా వెళ్తున్నాను. డిఫరెంట్ మండల్స్, డిస్ట్రిక్ట్స్ అంతా వెళ్తూ దాదాపు ఒక 300-350 wells ఐ మై సెల్ఫ్ హ్యావ్ సీన్. అప్పుడు నాకు షాకింగ్ ఫ్యాక్టర్ అంటే మనం తెలంగాణలో 500-600 బావిలు ఉన్నాయా అనేది ఇట్ వాజ్ సచ్ అ రివీలింగ్ ఫ్యాక్ట్. దాని తర్వాత తెలుసుకున్న విషయం ఏమంటే ఓల్డ్ బ్రిటిష్ మ్యాప్స్ వెతికాము. ఇప్పుడు సిటీ కాలేజ్లో కూడా, గవర్నమెంట్ సిటీ కాలేజ్లో వీ డిడ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ త్రూ అనదర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అప్పుడు ఆ కాలేజు ఓల్డ్ హిస్టరీ అంటే వీ టుక్ అవుట్ దోస్ బ్రిటిష్ మ్యాప్స్ అండ్ అండర్స్టూడ్ ద హెరిటేజ్ వాల్యూ. దాంట్లో చూసినప్పుడు హైదరాబాద్ అలాంగ్ ద మూసీ వీ హ్యాడ్ 6,000 బౌలీస్. 6,000 బౌలీస్ ఉన్నాయని ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉన్నాయి, లొకేషన్ ఫర్ ఈచ్ బౌలీ. 2 lakh 3 lakh పీపుల్కి 6,000 బౌలీస్ దేనికి? బట్ ఎందుకంటే ఒక నది, ఒక రివర్ రిజువినేట్ అవ్వాలి అంటే దాని చుట్టూ ఉన్న క్యాచ్మెంట్లో మనం ఎంత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తామో అది భూమిలోకి వెళ్ళి సమ్మర్లో ఇప్పుడు రివర్ వాటర్ తగ్గిపోతుంది కదా, ఆ సమ్మర్ తగ్గిపోయినప్పుడు ఈ గ్రౌండ్ వాటర్ సేవ్ చేసుకున్న వాటర్ అన్నీ రివర్ని సపోర్ట్ చేస్తాయి అనే సచ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అదొక ట్రెడిషనల్ అండర్స్టాండింగ్. ప్లస్ బౌలీ అంటే మనం రోజు నదికి వెళ్ళకుండా బౌలీ నుంచి వాటర్ మనం దగ్గరలో తీసుకోవచ్చు. ప్లస్ ఇట్ ఈస్ ఆల్సో రీఛార్జింగ్.
సో మన ట్రెడిషనల్ వాటర్ సిస్టమ్స్ దాన్ని మనం స్టడీ చేస్తే వీ కెన్ బిల్డ్ అ ఫ్యూచరిస్టిక్ ఇండియా అని నేను చెప్పవచ్చు. మనం పెద్దగా టెక్నాలజీ వెళ్తున్నాము కానీ మనం బేసిక్ సింపుల్ ట్రెడిషనల్ మెథడ్స్ వాల్యూ అన్నది నాకు ఆ రీసెర్చ్ చేసిన తర్వాత చాలా అండర్స్టాండింగ్ వచ్చి 100 హెరిటేజ్ ఇప్పుడు మన బన్సిలాల్పేట్ లాగా ఒక 100 బావిలు ఉన్నాయి మన హైదరాబాద్లో. వాటిని మనం కాపాడుకుంటే ఒక పెద్ద మౌంటైన్ క్రాస్ చేసినట్టు అనుకుంటా నేను. కానీ ఎన్ని బౌలీస్ మెనీ అపార్ట్మెంట్స్ ఓల్డ్ సిటీలో అన్ని మాకు ఫ్లడ్డింగ్ జరుగుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, బేస్మెంట్ ఉన్నాయి. మ్యాప్లో బౌలీ ఉందని ఓపెన్ చేసి వాళ్ళకి చూపిన ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. అవును మేడం, ఇంతకుముందు బౌలీ ఉండేది, మా అపార్ట్మెంట్ బిల్డర్ చెప్పేవాడు, దాన్ని మూత పెట్టేసి కట్టాం. కానీ వాటర్ ఈజ్ అ మెమరీ. ఆ వెల్ ఎవ్రీ మాన్సూన్కి ఆ చోట నీళ్ళు రావాల్సిందే వస్తుంది. మీరు దాని మీద కడితే ఇప్పుడు కాదు, ఎన్ని 100 years కూడా మీరు you have to suffer. If you have closed a well, if you have built on a lake, you will suffer. Rain water harvesting pits ని మెయింటైన్ చేయడం చాలా చాలా ఈజీ. ఇప్పుడు చాలామంది మెయింటైన్ చేయలేకపోతున్నాము, అది ఓపెన్ చేయాలి, దానిలో ఉన్న రాళ్ళు శాండ్ ఇవన్నీ తీయాలి. ఇప్పుడు మీరు ఇది ఇలా ఒక 2 లేబర్స్ని పెట్టి దీన్ని చేసే పని మీరు చేయలేరు అంటే ఇప్పుడు కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ వచ్చినాయి. యాజ్ అ కంపెనీ వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెథడ్స్. దాంట్లో ఒక మెథడ్ ఏంటంటే సింపుల్గా ఇలా ఒక స్టీల్ ఫిల్టర్ పెట్టడం, వీవైర్ ఫిల్టర్ అని. ఆ ఫిల్టర్ని మీరు ఇంజెక్షన్ బోర్ కానీ పెడితే ఆ చుట్టూ ఉన్న సిల్ట్ ఏదైతే వస్తుందో మీ వాటర్ అనేది క్లీన్ వాటర్ లోపలికి వెళ్తుంది. యూ డోంట్ హ్యావ్ టు డూ దీస్ రాళ్ళు శాండ్ గ్రావెల్ మెథడ్ చేయనక్కర్లేదు. కింద ఒక సన్న లేయర్ ఒక 6 inches 7 inches మీరు గ్రావెల్ పోసుకుంటే చాలు. మిగతా అంతా ఓపెన్ పెట్టండి, మంచిగా నీళ్ళు ఫిల్ అవుతాయి. దాంట్లో వచ్చిన సిల్ట్ ఏదో కిందకి కొంచెం ఉండిపోతాయి, మిగతా అన్ని ఫిల్టర్ అయ్యి ఈ స్టీల్ ఫిల్టర్లో ఓన్లీ వాటర్ మాత్రమే లోపలికి వెళ్తాయి. దిస్ ఇస్ వన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఈజ్ మాడ్యులర్ పిట్స్ అని వచ్చాయి. మాడ్యులర్ పిట్స్ అంటే అండర్ ది గ్రౌండ్. ఇప్పుడు రోడ్ కింద మనం చేయొచ్చు. ఇప్పుడు గ్రీనరీ అని పెద్ద లాన్ గ్రీనరీ చేసుకుంటాం, దాని కింద మనం వీ కెన్ డూ రెయిన్ వాటర్ పిట్. అది భూమిలో కింద ఒక 1 meter బిలో ద గ్రౌండ్ చేసుకోవచ్చు. ఏ ఆకారం అన్నా, ఎనీ షేప్, ఇట్ కెన్ బి డన్ లైక్ రెక్టాంగిల్, స్క్వేర్, లాంగ్ ట్రైన్ లాగా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్పేస్ 2 feet by 10 feet చేయొచ్చు, లేదు 10 feet by 10 feet చేయొచ్చు. సెట్ బ్యాక్ వదిలేస్తాం కదా, ఆ సెట్ బ్యాక్ లో అన్న చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ మాడ్యులర్ సిస్టమ్ అని వచ్చింది. సో దాన్ని మనం సెట్ బ్యాక్ చేసుకుంటూ దాన్ని వాటర్ కలెక్ట్ అయ్యి, ఇప్పుడు మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలంటే ముఖ్యమైన ఒక విషయం జనాలకి అర్థం అవ్వంది ఏమంటే కలెక్షన్ ఉండాలి. కలెక్షన్కి స్పేస్ ఉండాలి. పిట్స్ అన్నది రాళ్ళు అన్ని పిట్ మొత్తం ఫిల్ చేస్తే కలెక్ట్ చేయాలి వాటర్. అక్కడ వాటర్ నీళ్ళు ఉండేటట్టు ఉండాలి, కొంచెం లోతు వదలాలి. ఎంత లోతు వదలాలంటారు? అట్లీస్ట్ 50-60% ఆఫ్ ద పిట్ ఫ్రీగా ఉండాలి. ఇంకా మీరు 80% ఫ్రీ పెడితే ఇంకా బెస్ట్. 20 feet డీప్ వెల్స్ కూడా మీరు చేయొచ్చు. సిమెంట్ రింగ్స్ అన్నది మనకి దాదాపు ప్రతి రోడ్డులో యూ ఫైండ్ అ వెండర్. వరలేసి 20 feet డీప్ మీరు చేయగలరంటే చెయ్యండి. 20 feet డీప్ కూడా చేయొచ్చు. పుట్ ఆల్ యువర్ రెయిన్ వాటర్ ఇన్ ఇట్. కానీ నేను చెప్పినట్టు 50% సేవ్ చేయండి ఇన్ యువర్ సమ్స్, రీయూజ్ చేయండి. ఇంకా 50%ని రీఛార్జ్ చేయండి. బట్ ఈ మాడ్యులర్ మెథడ్స్, మాడ్యులర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని మీరు గూగుల్ చేసిన, యూట్యూబ్లో వెళ్ళినా యూ విల్ గెట్ సో మచ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక బర్లిన్, ఇఫ్ యూ గో టు జర్మనీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేస్తారంటే ఇట్లా అండర్ గ్రౌండ్ మాడ్యులర్ సిస్టమ్స్, బయోస్వేల్స్ అంటాం. దాంట్లో వాటర్ ఇప్పుడు రాష్ట్రపతి నిలయంలో 3 స్టెప్ వెల్స్ మేము సేవ్ చేయడం జరిగింది. అలానే 75 acres రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ కూడా చేసాం. అక్కడ ఇంజెక్షన్ బోర్తో పాటు వైల్ వీ సేవ్డ్ ద ట్రెడిషనల్ వాటర్ సిస్టమ్స్, వీ ఆల్సో డిడ్ మోస్ట్ ఇన్నోవేటివ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్, మాడ్యులర్ సిస్టమ్స్ కూడా చేసాం. క్లీన్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎ హెల్దీ ఫ్యూచర్ అనే నినాదంతో మార్పు కోరుకుంటే అది నా నుండే మొదలవ్వాలన్న నిశ్చయంతో తను సుస్థిర జీవన విధానాలు పాటిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లైమేట్ వారియర్స్తో కలిసి
విధి విధానాలు నిర్దేశించే పలు సభల్లో ప్రపంచవ్యాప్తంగా ముఖ్య పాత్ర పోషిస్తున్న ప్రత్యూష పరకాల గారు వరల్డ్ రేడియో డే సందర్భంగా జీరో వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి ఇస్తున్న సందేశం. Hello everyone, నా పేరు ప్రత్యూష పర్కాల and I'm so happy to be a part of the conversation today. ఎందుకంటే ఈరోజు వరల్డ్ రేడియో డే అందరికీ తెలిసిందే, బట్ స్పెసిఫికలీ ఒక థీమ్ ఉంటుంది అండ్ దిస్ ఇయర్ ద థీమ్ ఇస్ క్లైమేట్ చేంజ్, ఒక పవర్ఫుల్ టూల్ ఫర్ క్లైమేట్ యాక్షన్ అనేసి. రేడియో అనేది మన బెస్ట్ ఫ్రెండ్ లాగా వెరీ క్లోజ్ అండ్ పర్సనల్ వన్ కన్వర్జేషన్ లాగా ఉంటుంది కదా. సో మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినట్టు చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద చేంజ్, ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్తో మనము క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడగలుగుతామా? అండ్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కాకుండా క్యాన్ వి యాక్చువల్లీ బ్రింగ్ అబౌట్ క్లైమేట్ యాక్షన్? అంటే మనకి తెలిసినంత వరకు మన పరిధిలో ఉన్న విషయాల్లో మనము క్యాన్ వి డూ బెటర్, మన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది. అండ్ జీరో వేస్ట్ లైఫ్ స్టైల్ గురించి, జీరో వేస్ట్ లైఫ్ స్టైల్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ లో వేస్ట్ లైఫ్ స్టైల్ కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడాలంటే మనము కుప్పలు చెత్త చేసేసి అదంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి ఆ డస్ట్బిన్ నుంచి ఎక్కడికో ల్యాండ్ ఫిల్కి వెళ్ళి ఆ ల్యాండ్ ఫిల్ నుంచి ఎర్త్ పైన భారం పడకుండా ఉండడానికి మనము మన పర్సనల్ లెవెల్లో ఏం చేయగలుగుతాము అనేది ఒక లో వేస్ట్ లైఫ్ స్టైల్ ప్రాక్టీషనర్ ఆలోచిస్తారనమాట. అదేంటి, మనం ఏం చేయగలుగుతాము అనేది లెట్స్ గో అహెడ్ అండ్ హియర్. అరే, ఫుడ్ డెలివరీ యాప్స్ అంటే గుర్తొచ్చింది. మన దగ్గర షాపింగ్ యాప్స్ కూడా ఉంటాయి కదా. అంటే బట్టలకి ఒకటి, మేకప్కి ఒకటి, ఇంకో బ్యాగ్స్, షూస్. యాప్ లేకపోయినా ఆన్లైన్ షాపింగ్ చేస్తాం. ముందు ఏమన్నా కావాలంటే అబ్బా ఎప్పుడు టైం దొరుకుతుంది, షాప్కి వెళ్ళాలి, ఆలోచించాలి, ఏం కావాలని లిస్ట్ రాసుకోవాలి, దాని తర్వాత కొనాలి. ఇప్పుడు అన్నీ ఫింగర్ టిప్స్లో ఉండేసరికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి వారము ప్రతి నెల ఏదో ఒక డిస్కౌంట్ ఉంటుంది, ఏదో ఒక సేల్ ఉంటుంది అండ్ వీ గెట్ టెంప్టెడ్ టు డూ దాట్. సో యూజువలీ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ థింగ్ యాప్స్ 100% వద్దు, ఏమన్నా నిజంగా కావాలంటే షాప్కి వెళ్ళి కొనడం. అండ్ సెకండ్ థింగ్ ఏమో, ఒకవేళ యాప్ ఉండి లేదు నేను ఆన్లైనే చేయగలుగుతాను అంటే కెన్ యూ యాడ్ థింగ్స్ టు యువర్ కార్ట్ అండ్ ఒక వారం రోజులో 10 రోజులో 2 weeks హోల్డ్ ఆన్ టు ఇట్. వెంటనే ఆర్డర్ చేసేయద్దు, ఒక కొంచెం ఆలోచించి అప్పటికి నాకు 100% కావాలి అనిపిస్తే దెన్ గో అహెడ్ అండ్ మేక్ ద పర్చేస్. బట్ ఇంపల్సివ్లీ ఏదో ఆనందం కోసమో ఏదో స్ట్రెస్ అయినప్పుడు అలా షాపింగ్ చేస్తూ పోయి అదంతా కబర్డ్స్లో నిండిపోయి అసలు అందులో ఏమున్నాయి ఏం లేదు ఏం వాడుతున్నామో కూడా తెలియకుండా ఉన్న సిచ్యువేషన్ కాకుండా క్యాన్ వి బీ అ లిటిల్ మోర్ ఇన్ కంట్రోల్. సో దాట్ ఈస్ మై టిప్ ఫర్ షాపింగ్. యాక్చువల్లీ నేను మాట్లాడుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ద ఫస్ట్ థాట్ ఇస్, అరే ఈ విషయాలు అందరికీ తెలుసు, బాటిల్ క్యారీ చేయాలి, కట్లరీ క్యారీ చేయాలి, బాక్స్ క్యారీ చేయాలి, అందరికీ తెలుసు. ఆర్ షాపింగ్ తక్కువ చేయాలి అనే విషయాలు తెలిసినా కానీ ద వర్డ్ ఇస్ ఇంప్లిమెంటేషన్. మనం తెలిసిన వాటిని అమలుపరచగలుగుతున్నామా? అండ్ ఆర్ వి ఏబుల్ టు డూ ఇట్ ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ వీక్? ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు, ప్రతిసారి షాపింగ్ చేయాలనిపించినప్పుడు ఆర్ ఆన్లైన్ ఆర్డర్స్ చేయాలనిపించినప్పుడు మనము ఆ 1 second గ్యాప్ ఆగి ఆలోచించి తర్వాత అమలుపరిస్తే దెర్ విల్ బీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఆ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద కీ అండ్ నాట్ జస్ట్ లిస్నింగ్ అండ్ ఫర్గెటింగ్. అండ్ ఇంకొకటి, ఇదంతా మనకి తిరిగి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కానీ, లేకపోతే వాటర్ పొల్యూషన్ కానీ, లేకపోతే మైక్రోప్లాస్టిక్స్, ఈ ప్లాస్టిక్స్ అంతా మనం తినిపడేసి పోయింది అనుకోకర్లే, అదంతా చిన్న పార్టికల్స్ మైక్రోప్లాస్టిక్స్ లాగా బ్రేక్ డౌన్ అయ్యి మన వాటర్ బాడీస్లో కలవడం, లేకపోతే మట్టిలో కలిసి అది మన ఫుడ్ చైన్లోకి కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో ప్రతి మనిషిలో కూడా ప్లాస్టిక్ అక్యూమిలేట్ అయ్యి చాలా డిసీజెస్ వస్తున్నాయి. మనకు తెలియదు, అరే ఇది ఎందుకు వచ్చింది, ఇలాంటి అలర్జీ ఎందుకు వచ్చింది, మనకి దగ్గెందుకు వచ్చింది, కడుపు నొప్పి ఎందుకు వచ్చిందని డాక్టర్స్కి కూడా కొన్నిసార్లు అంతుపట్టని సిట్యుయేషన్స్లో ఉన్నప్పుడు దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మన క్లైమేట్ చేంజ్ అనేది రియల్, మనము చేస్తున్నవి ఎర్త్ పైన ఇంపాక్ట్ అవుతున్నది అని రియల్. సో మనము డెఫినెట్లీ క్లైమేట్ యాక్షన్లో వీ ఆల్ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎర్త్ పైన అట్ ద మూమెంట్ 8 billion+ జనాభా ఉన్నారు. అండ్ ఒక కోట్ ఉంది, దెర్ ఇస్ నో ప్లానెట్ బి అనేసి. అంటే యూజువలీ ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటుంది కదా, అలా ప్లానెట్ ఏ ఎర్త్ అనుకుంటే ప్లానెట్ బి ఇంకోటి లేదు కదా. మనకి వీనస్ పైననో మార్స్ పైననో అక్కడికి వెళ్ళి ఉండే ఆప్షన్ లేదు. మనకి ఈలాన్ మస్క్ లాగా స్పేస్ క్రాఫ్ట్స్ కూడా లేవు. సో ఇక్కడ ఉన్నప్పుడు మన కొద్దిపాటి రిసోర్సెస్ కానీ, లిమిటెడ్ రిసోర్సెస్, అన్లిమిటెడ్ సప్లై అయితే లేదు. సో వాటిని జాగ్రత్తగా ఎలా కాపాడుకుంటాము అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి మనము లైక్ పాస్ ఆన్ చేయటానికి అన్నీ చక్కగా చూసుకుంటున్నామా, ఉంచుకుంటున్నామా? అండ్ ఫస్ట్ థింగ్ లెట్స్ టాక్ అబౌట్ ఫుడ్.
డే 1 నుంచి మనకు కావాలి ఫుడ్. త్రూ అవుట్ అవర్ లైఫ్ మనం కష్టపడినా, పని చేసినా, సంపాదించినా, సాలరీస్ వచ్చినా ఇట్స్ ఆల్ ఫర్ ఫుడ్. మన ఫోన్లో జస్ట్ ఇప్పుడే ఫోన్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తే మినిమం 2-3 ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయి. నాకు ఫుడ్ డెలివరీ యాప్స్తో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో ఎంతో ప్లాస్టిక్ వేస్ట్తో వస్తుంది. ప్రతిదీ ఏమంటారు, ఒక చట్నీకి ఒక డబ్బా, ఆనియన్స్కి ఒక కవర్, బిర్యానీకి ఒక కవర్, ఇలా ఇన్ని కవర్స్ ప్లాస్టిక్ వస్తుంది. అదేం చేస్తాము మనము, పోనీ అంత ఖర్చు పెట్టి ఆర్డర్ చేసి నచ్చి ఇంటికి తెప్పించుకున్న తర్వాత ఫుల్గా తింటామా? అది కూడా లేదు. అందులో అంత ఫుడ్ వేస్ట్ అలానే ఉంచేసి డస్ట్బిన్లో పడేసి అబ్బా మనం తినేసాము అంతా ఓకే అనుకుంటాం. బట్ ఆ ఫుడ్ వేస్ట్తో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్స్ అటు డ్రై వేస్ట్ కిందకి రావు, వెట్ వేస్ట్ కిందకి రావు, మొత్తం మెస్సీగా వాసన వస్తూ అది నెక్స్ట్ డే చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు తీసుకెళ్ళేటప్పటికే ఎంత మెస్సీగా అయిపోతుంది. సో క్యాన్ వీ ప్రెఫర్ హోమ్ కుక్డ్ ఫుడ్, కొంచెం కష్టమైనా సరే హోమ్ కుక్డ్ ఫుడ్. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ లేదు కాదు కూడదు అని ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి ఫుడ్ తెప్పించుకుంటే అందులో ఫుడ్ ట్రేసెస్ మిగలకుండా నీట్గా క్లీన్గా తినేసి అండ్ కొంచెం రిన్స్ చేసి దెన్ పుట్ ఇట్ అవే ఫర్ రీసైక్లింగ్. డస్ట్బిన్లో కాదు, రీసైక్లింగ్లో ఇస్తే దట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్. అసలు ఈ కాన్వర్సేషన్ అంతా లో వేస్ట్ లైఫ్ స్టైల్ గురించి స్టార్ట్ చేసాం కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న నా ఫ్రెండ్ పానీపూరి తినడానికి వెళ్ళి అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిందనమాట. తన ట్రే చూసి నాకు షాక్ అయింది. ఒక ప్లేట్లో పూరీస్ పెట్టారు, ఒక ప్లేట్లో ఆనియన్, ఒక ప్లేట్లో కర్రీ, ఇంకో 2 గ్లాసెస్లో ఆ లిక్విడ్ ఉంటుంది కదా అది. సో తన 1 పర్సన్ 1 సింగిల్ ట్రేలో 5 థింగ్స్ జస్ట్ యూజ్ అండ్ త్రోవి ఉన్నాయి. సో దట్ ఈస్ లైక్ మనం కన్వీనియన్స్ అనుకుంటాం, కానీ దేర్ నీడ్స్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్. అరే ఇంత వేస్ట్ ఎలా చేయగలుగుతున్నాము అండ్ హౌ ఆర్ వి సో ఓకే అబౌట్ ఇట్? ఆ చెత్త అంతా ఎక్కడికి వెళ్తుంది? మన సిటీలో ట్యాంక్ బండో, బుద్ధా స్టాచ్యూో, లేకపోతే బిర్లా మందిరో కాకుండా ఇఫ్ ద సిటీ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ వేస్ట్ అండ్ ల్యాండ్ ఫిల్స్, దెన్ సంథింగ్ ఏదో తేడా కదా. కొంచెం మనము ఆలోచించి క్యాన్ వీ డూ బెటర్? మనము ఓన్ కట్లరీ క్యారీ చేస్తాము, ఓన్ వాటర్ బాటిల్ క్యారీ చేయడము, ఓన్ టిఫిన్ బాక్స్ క్యారీ చేయడము, ఏది మీరు ఎంజాయ్ చేయొద్దు, ఇది వదిలేసుకోండి అని కాదు. కానీ మనం ప్రస్తుతం చేసేదానికి దానికన్నా బెటర్ ఆప్షన్ ఏమన్నా ఉందా? ఎనీథింగ్ దట్ ఈస్ మోర్ సస్టైనబుల్, ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ జనరేటింగ్ వేస్ట్, మన తరఫు కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా అనేసి కొంచెం ఆలోచించినా వీ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. And that is my message for you on this World Radio Day. Thank you so much for this opportunity and hope మీరు డెఫినెట్లీ కనెక్ట్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేసి. అండ్ దిస్ ఇస్ ప్రత్యూష పర్కాల. థ్యాంక్ యూ సో మచ్. సంవత్సరంలో పలు కార్యక్రమాల ద్వారా సుస్థిర జీవన విధానంతో మెరుగైన భవిష్యత్తు కోసం ఆకాశవాణి హైదరాబాద్ విలువైన సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తూనే ఉంటుంది. సెలవు. మీరింతవరకు వరల్డ్ రేడియో డే సందర్భంగా రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.